హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చిన హరిహర వీరమల్లు టీజర్ రానే వచ్చింది. టీజర్లోకి వెళ్తే మొఘల్స్ ద్వారా ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో టీజర్లో చూడొచ్చు. చూపెడుతూ మొఘల్స్ను ఎదుర్కొనే యోధుడిగా పవన్ కళ్యాణ్ మనకు కనిపిస్తున్నారు. పోరాట యోధుడిగా మనం పవన్ కళ్యాణ్ చూస్తే మొఘల్ చక్రవర్తిగా ఇక్కడ బాబు డియోల్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫైట్స్ కానీ కత్తి దిబాన్ కానీ చూస్తే ఫూర్ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్కి అయితే పండగే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమాని ఏఎం రత్నం గారు మెగా సూర్య ప్రొడక్షన్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ టీజర్ చూస్తుంటే చాలా లావిష్ బడ్జెట్ పెట్టినట్టు కనిపిస్తుంది. 150 నుంచి 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏఎం రత్నం గారు మెగా సూర్య ప్రొడక్షన్ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే అందులో విజువల్స్ కానీ ఈ సినిమాని 150 నుంచి 200 కోట్లతో చాలా లావిష్గా గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నారు. టీజర్ విజువల్ చూస్తుంటే చాలా లావిష్గా ఎక్కడ తగ్గకుండా నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి గారు తన ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే ఈ ఫిల్మ్కి చాలా కష్టపడ్డట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో తను పెద్ద డైరెక్టర్గా వెళ్ళే అవకాశం కూడా ఉంది. హరిహర వీరమల్లు 2 పార్ట్లుగా ఉంటుందని టీజర్లో అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ పేరు స్వాడ్ వెసెస్ స్పిరిట్గా చెప్పారు. ఈ టీజర్లో అందరి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ ఎక్కడ కనపడలేదు. 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన స్టిల్ తప్ప తన గురించి ఇంకో అప్డేట్ ఏది లేదు. ఈ ఆగస్ట్ 17న తన బర్త్డే కాగా స్టిల్ అన్న గ్లిమ్స్ అన్న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టీజర్లో శివుని రిఫరెన్స్ కూడా మనం చూడొచ్చు. తన కుడి చేయికి త్రిశూలం, డమరుకం 2 టాటులు మనకు కనిపిస్తాయి. తర్వాత అఘోరాలు, విభూది కూడా మనం చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, బయట ఏంటంటే ఈరోజు మనం ఈ ప్రాజెక్ట్ నుంచి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా తెలుస్తుంది. చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చిన హరిహర వీరమల్లు ఆయన ప్లేస్లో జ్యోతికృష్ణ అనే డైరెక్టర్లోకి వెళ్తే తెలుస్తుంది. జ్యోతికృష్ణ గారు తన ప్రీవియస్ ఫిలిమ్స్ అయిన రూస్ రంజన్, ఆక్సిజన్ అనే సినిమాలు సరిగ్గా ఆడలేదు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. క్రిష్ జాగర్లమూడి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ జ్యోతికృష్ణకు ఇంత భారీ బడ్జెట్ ఫిలిం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. తను హ్యాండిల్ చేయగలుగుతాడో లేదో అనే భయం ఫ్యాన్స్కి మాత్రం చాలా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడియో లంచ్లో నాకు కూడా బాహుబలి లాంటి హిట్ కొట్టాలని ఉందని చెప్పారు. అయితే ఈ టీజర్ చూస్తుంటే ఆ సినిమా ఇదే అయ్యేటట్టు కనిపిస్తుంది. టీజర్ చూశాక మీ రివ్యూ ఏంటో కామెంట్లో చెప్పండి.